దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఒంగోలు పోలీసులు విచారించబోతున్నారు. సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ల మార్ఫింగ్ ఫోటోలు పెట్టారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని పోలీసులు ఇప్పటికే 2 సార్లు నోటీసులు జారీ చేశారు. అయితే గత విచారణకి వర్మ వెళ్లలేదు. ఫిబ్రవరి 7 వరకు సమయం కావాలి అని ఆయన కోరారు. దీంతో పోలీసులు సమయం ఇచ్చారు. దీంతో ఒంగోలుకి ఆర్జీవీ వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ ఆర్జీవీ టీం నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఇదే కేసులో రామ్ గోపాల్ వర్మ నవంబర్ నెలలో ముందస్తు బెయిల్ని కూడా పొందడం జరిగింది. ఇక రామ్ గోపాల్ వర్మ విచారణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, పవన్ గత సంవత్సరం నవంబర్ 10వ తేదీ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో రామ్ గోపాల్ వర్మ పేరు మీద ఫిర్యాదు నమోదైంది. అప్పుడు నవంబర్ 13వ తేదీ ఫస్ట్ నోటీసులు ఇచ్చి నవంబర్ 19వ తేదీ విచారణకు హాజరు కావాలని చెప్పి రామ్ గోపాల్ వర్మకి ఒంగోలు పోలీసులు తెలపడం జరిగింది. ఆ విచారణకి రాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిన రామ్ గోపాల్ వర్మకు అప్పుడు వాట్సాప్ ద్వారా నవంబర్ 22వ తేదీన మళ్ళీ రెండోసారి నోటీసులు పంపించారు. 25వ తేదీ హాజరు కావాలి, విచారణకు హాజరు కావాలని రామ్ గోపాల్ వర్మకి. కానీ అప్పుడు రామ్ గోపాల్ వర్మ హైకోర్టుకి వెళ్లి క్వాష్ పిటిషన్ తో పాటు ముందస్తు బెయిల్ అప్లై చేశాడు. హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేయడం జరిగింది. ముందస్తు బెయిల్ అయితే ఇచ్చారు. కానీ జనవరి 25 ముందస్తు బెయిల్ ఇస్తూ విచారణ ఖచ్చితంగా ఆర్జీవీ హాజరు కావాల్సిందేను, హాజరైన విచారణని ఆర్జీవీని విచారణ అనంతరం పంపించాలి, అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది. దానిలో భాగంగా జనవరి 27వ తేదీన ఈ రోజు విచారణకు హాజరు కావాలని చెప్పి ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు. పోలీసులకైతే ఆర్జీవీ వస్తాను 10:30 నుంచి 11 లోపు వస్తానని చెప్పి సమాచారం ఇచ్చినట్టుగా మనకు పోలీసులు చెప్తున్నారు. ఇంకా అయితే ఆర్జీవీ రాలేదు. ఆర్జీవీ వచ్చాక విచారణ తర్వాత పోలీసుల చర్యలు ఎలా ఉంటాయనేది వేచి చూడాల్సిన పరిస్థితి. పవన్, అయితే ఆయన వస్తున్నారా రావట్లేదా అన్న సమాచారం వాళ్ళ టీం నుంచి ఏమైనా ఉందా ప్రస్తుతానికి? మనకు ఆర్జీవీ టీం నుంచి అయితే సమాచారం లేదు. కానీ తాలూకా పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సిఐ గారి దగ్గర నుంచి కానీ పోలీసుల దగ్గర నుంచి అయితే కొంచెం హడావుడి ఉంది. ఆర్జీవీ ఖచ్చితంగా వస్తాడు, 10:30 నుంచి 11:30 లోపు హాజరవుతాడనే సమాచారం పోలీసులు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. ఓకే, రైట్. థ్యాంక్ యూ కుమార్.